చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు అత్యంత ప్రియులైన ఆశీర్వాద సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడి కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఎంతో ఆశతో, భారంతో, ప్రార్థనతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో 25 సంవత్సరాల నుండి ప్రభు పరిచర్యలో ఉన్నాం. ఈ కార్యక్రమాలు పిల్లరా ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అలాగనే 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. పిల్లరా, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో జీవించే మనం అందరం ఒకరి కొరకు ఒకళ్ళు ఎదురు చూస్తాం. దేవుని బిడ్డలారా, భార్య భర్త కోసం ఎదురు చూసింది, భర్త ప్రేమ కోసం ఎదురు చూసింది, భర్త రాకు కోసం ఎదురు చూసింది. అలాగే భర్త కూడా భార్య కోసం ఎదురు చూస్తాడు, భార్య స్పర్శ కోసం ఎదురు చూస్తాడు, భార్య ప్రేమ కోసం ఎదురు చూస్తాడు. అలాగే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎదురు చూస్తారు. మరి బిడ్డలేమో తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తారు. సేవకుడు సంఘం కోసం ఎదురు చూస్తాడు. మరి సంఘమేమో సేవకుని కోసం ఎదురు చూసిద్ది. నేను చెప్పనా, ఈ ఎదురు చూపులన్నీ ఎంతవరకు అంటే ప్రేమ ఉన్నంత వరకేనండి. ప్రేమలు ఉన్నంత వరకేనండి. ఈ మమతలు, ఈ మమకారాలు, ఈ బంధాలు, ఈ అనుబంధాలు, ఈ ఆప్యాయతలు, ఈ నవ్వులు, ఈ పొంగులు, ఈ హంగులు, దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎంతవరకు అంటే ప్రేమ ఉన్నంత వరకే, ప్రేమలు ఉన్నంత వరకే. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, ఇది కూడా ప్రేమ ఉన్నంత వరకే. మనందరికీ బాగా తెలిసిన సామెత, అట్టు పెట్టినోడికి అట్టున్నర పెట్టాలట. ఇది కూడా ఎంతవరకు అంటే ప్రేమ ఉన్నంత వరకే. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ వివాహాల్లో అతి ప్రాముఖ్యమైనది పెళ్లి ప్రమాణాలు. అప్పటి వరకు ఎంత గోల చేసినా, అప్పటి వరకు ఎంత శబ్దాలు చేసినా, పెళ్లి ప్రమాణాలు అప్పుడు అందరూ దేవుని బిడ్డలారా సైలెంట్ అయిపోతారండి. అందరూ నిశ్శబ్దమైపోతారు. పెళ్లి ప్రమాణాలు వీళ్ళు ఎలా చేస్తారు? ఏం చేస్తాం పెళ్లి ప్రమాణాల్లో? మీ అందరికీ గుర్తుందా? కష్టమందును, వ్యాధందును, బాధందును, అనారోగ్యమందును, వ్యాధందును నీవు నీ భర్తను ప్రేమిస్తావా? ప్రేమిస్తా. బాబు, నువ్వు నీ భార్యను ప్రేమిస్తావా? ప్రేమిస్తా. ఇది కూడా ఎంతవరకు అంటే దేవుని బిడ్డలారా ప్రేమ ఉన్నంత వరకే, ప్రేమలు ఉన్నంత వరకే. ఈ బంధాలు, ఈ అనుబంధాలు, ఈ హంగులు, ఈ పొంగులు, ఈ రంగులు, దేవుని బిడ్డలారా నేను చెప్పనా, ఈ నవ్వులు ఎంతవరకు అంటే ప్రేమ ఉన్నంత వరకే. దేవుని బిడ్డలారా
ప్రేమలు ఉన్నంత వరకే. అమెరికా అధ్యక్షుడు తన వైట్ హౌస్లో ఒక మంచి సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేశాడు. ఆ సెమీ క్రిస్మస్కి దేవుని బిడ్డరా 100 మంది కాలేజీ పిల్లలండి, 100 మంది హై స్కూల్ పిల్లలండి, అందరూ దేవుని బిడ్డరా అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్కి అందరూ వచ్చారు. దేవుని బిడ్డరా గుట్టలు గుట్టలుగా ఐస్ క్రీమ్స్, గుట్టలు గుట్టలుగా ఖరీదైన చాక్లెట్లు, గుట్టలు గుట్టలుగా కూల్ డ్రింక్స్, గుట్టలు గుట్టలుగా చక్కని గిఫ్ట్లు. దేవుని బిడ్డరా అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన ఆ సెమీ క్రిస్మస్ కి ఎంతమంది పిల్లలు, ఎంత చక్కగా పాటలు, ఎంత చక్కగా కేరింతలు. దేవుని బిడ్డరా ఆ సెమీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మీకు ఎన్ని చాక్లెట్లు కావాలన్నా, మీకు ఎన్ని గిఫ్ట్లు కావాలన్నా, మీకు ఎన్ని డ్రింక్స్ కావాలన్నా, మీకు ఎన్ని చాక్లెట్లు కావాలన్నా మీరు తీసుకొని వెళ్ళండి. దేవుని బిడ్డరా పిల్లలందరూ సంతోషంతో, పిల్లలందరూ సంబరంతో, పిల్లలందరూ ఆనందంతో ఖరీదైన చాక్లెట్లు దేవుని బిడ్డరా చక్కగా బ్యాగుల్లో నింపుకుంటున్నారు, జేబుల్లో తీసుకుంటున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటే ఒక్క స్టూడెంట్, ఒక్క పిల్లవాడు అమెరికా అధ్యక్షుడు వైపు అలాగే చూస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు అన్నాడు, నా వైపు చూస్తావేంట్రా? నీకు ఎన్ని కావాలో గిఫ్ట్లు అన్ని తీసుకో, నీకు ఎన్ని చాక్లెట్లు కావాలో అన్ని తీసుకో, నీకు ఏది కావాలో అవి తీసుకో. అమెరికా అధ్యక్షుడితో ఒక పిల్లవాడు మాట్లాడుతున్నాడు, సార్ నేను తీసుకోను సార్, మీరిస్తే నేను తీసుకుంటాను సార్. దేవుని బిడ్డలారా అమెరికా అధ్యక్షుడు ఎంతో ఆనందించి వాడిని అభినందించి, నువ్వు నీ ఇంటికి వెళ్ళరా, నేను పంపిస్తా. దేవుని ఒక ఆర్మీ అధికారి వాడి ఇంటికి వచ్చాడు, 10 ట్రక్కులు చాక్లెట్లు పంపాడండి. నమ్మలేం కదా, రాజు తలుసుకుంటే దెబ్బలు కొదువా అని, రాజుకు సంతోషం వస్తే జీవితం ధన్యమైపోతుంది కదా. వాడి ఇంటికి వచ్చి, రే నీకు ఈ ట్రక్కు చాక్లెట్లు చాలకపోతే నీకోసం 10 ట్రక్కులు ఉన్నాయి. నేను మీకు ఒక మాట చెప్పనా, అమెరికా అధ్యక్షుడు చూపే ప్రేమ కూడా ఎంతవరకు అంటే ప్రేమ ఉన్నంత వరకేనమ్మా. ఈ లోకంలో ఎవరి ప్రేమైనా, బంధువుల ప్రేమైనా, రక్త సంబంధికుల ప్రేమైనా, అది భార్య ప్రేమైనా, అది భర్త ప్రేమైనా, అది పిల్లల ప్రేమైనా, అది గొప్పోళ్ళ ప్రేమైనా, అది పెద్దోళ్ళ ప్రేమైనా, ఎంత వరకు అంటే దేవుని బిడ్డలారా ప్రేమ ఉన్నంత వరకే. మన అందరికీ చక్కని పాట మీలో చాలా మందికి తెలుసు, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు. దేవుని బిడ్డరా ఈ లోకం అందం ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం ఆస్తి ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం ఉద్యోగం ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం దేవుని బిడ్డరా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం నీకు ఆస్తి ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం నీకు అంతస్తు ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం నీకు పింఛన్ ఉంటేనే ప్రేమించింది, ఈ లోకం దేవుని బిడ్డలారా నీకు హంగుంటేనే ప్రేమించింది, నీకు పొంగుంటేనే ప్రేమించింది. ఈ లోక ప్రేమ దేవుని బిడ్డలారా అది అశాశ్వతం అండి. ఈ లోకంలో ఎవరి ప్రేమైనా అది శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా ఒక కుమార్తె తన తల్లికి ఒక గ్లాసుడు పాలు పోస్తా ఉంది. దేవుని బిడ్డలారా ఒక రోజున తల్లి అడిగింది, నా కుమార్తె నువ్వు నాకు పోసే పాలల్లో కూడా నీళ్లు కలుపుతావేంటే, నువ్వు నాకు పోసే ఆ కొంచెం పాలల్లో కూడా నీళ్లు కలుపుతావేంటి? ఆ కూతురంది, నా పంపులో నీళ్లు ఉన్నంత వరకు నేను నీకు పాలు పోస్తానే. దేవుని బిడ్డలారా అప్పుడు తల్లి వేదనతో మాట్లాడుతుంది. అప్పుడు తల్లి అంటుంది, కుమార్తె నా కూతురా, నేను నీకు పాలిచ్చానే, నిన్ను 9 మాసాలు మోసానే, నిన్ను కన్నానే, నిన్ను పెంచానే, నిన్ను పెద్దదాన్ని చేశానే, నేను నీకు పాలిచ్చానే, నేనిచ్చిన పాలల్లో
నీళ్లు గలపలేదే, నువ్వు నాకిప్పుడు ముసలిదాన్ని అయిన తర్వాత నువ్వు నాకు పాలు పోస్తున్నావే, నువ్వు నాకిచ్చే పాలల్లో నీళ్లు కలుపుతున్నావే. పిల్లరా, ఈ లోకంలో ఎవరి ప్రేమైనా దేవుని బిడ్డలరా అశాశ్వతమా. ఈ లోకంలో ఎవరి ప్రేమైనా ప్రేమలు ఉన్నంత వరకేనండి. కానీ దేవుని బిడ్డలరా, దేవుని ప్రేమ ఎటువంటిదో బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడమ్మా. దేవుని ప్రేమ ఎటువంటిదో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివితే, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. పిల్లరా, దేవుని ప్రేమ ఎటువంటిది? ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీరు అలసిపోయారేమో, మీరు సొలసిపోయారేమో. నన్నెవరు ప్రేమించట్లా, నన్నెవరు ఆదరించట్లా, నన్నెవరు పలకరించట్లా, నన్నెవరు కోరుకోవట్లా, అందరూ నన్ను దూరంగా పెడుతున్నారు, అందరికీ నేను భారమైపోయాను అనుకుంటున్న పిల్లరా, మీకు ఒక వార్త, మీకు ఒక సువార్త, మీకు ఒక శుభవార్త. ఏమిటి అంటే దేవుని ప్రేమమ్మ. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుని ప్రేమ ఎటువంటిది అంటే, చదువుకున్న వచనములో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్న పిల్లరా. ఈ లోకంలో దేవుని ప్రేమ శాశ్వతమ్మా. ఈ లోకంలో దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉండేదానమ్మా. నువ్వు ముసలిదానివైనా దేవుడు ప్రేమిస్తాడమ్మా. అమ్మా, నీకు డబ్బులు లేకపోయినా దేవుడు ప్రేమిస్తాడమ్మా. నీ స్థితి బాగపోయినా దేవుడు ప్రేమిస్తాడమ్మా. నీ పరిస్థితి బాగపోయినా నిన్నుగా ప్రేమించేవాడు దేవుడు. పిల్లరా, దేవుని ప్రేమ, యేసు ప్రేమ మారనిది, దేవుని ప్రేమ మరువనిది, దేవుని ప్రేమ విడువనిది. దేవుని బిడ్డ, దేవుని ప్రేమ అది శాశ్వతమైనదే. మనుషులు మారిపోవచ్చు, మనుషుల్లో ఉన్న మనసు మారిపోవచ్చు, మనుషుల్లో ఉన్న బుద్ధి మారిపోవచ్చు. దేవుని ప్రేమ ఎత్తెంతో చెప్పలేం, దేవుని ప్రేమ పొడుగు చెప్పలేం, దేవుని ప్రేమ వెడల్పు చెప్పలేం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుని ప్రేమ అది మార్పు లేని ప్రేమ, దేవుని ప్రేమ అది మాయని ప్రేమ. దేవుని ప్రేమ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఎవరి ప్రేమకు నోచుకోలేకపోయావా? ఎవరి ప్రేమ నీ మీద చూపించట్లేదా? బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటా సన్నివేశం అంటే, చదువుకున్న వచనంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎంత చక్కని మాట అండి. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ పట్టణం, ఆ పట్టణములో సుకారు అనే గ్రామం ఉంది. దేవుని బిడ్డరా, ఆ బావి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె సమరయ పట్టణానికి చెందిన స్త్రీ కాబట్టి సమరయ స్త్రీ అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమెను కలుసుకోవటానికి ప్రభు వెళ్ళాడు. ఆమె ఎవరు? ఒక యవనస్తురాలు. ఆమె ఎవరు? అందరి చేత తృణీకరించబడింది. ఆమె ఎవరు? దగాపడింది. ఆమె ఎవరు? అందరి చేత అవమానించబడింది. దేవుని బిడ్డరా, ఒక భర్త కాదు, 5గురు భర్తలండి. ఆమె శరీరాన్ని అందరూ పంచుకున్నారు, అందరూ ఆమె శరీరముతో ఆడుకున్నారు. నేను చెప్పన, అందరూ ఆమె శరీరాన్నే కోరుకున్నారు, ఆమె అందాన్నే కోరుకున్నారు, కానీ ఆమె మనసును ఎవరు కోరుకోలేదు. విసిగిపోయింది, వేసారిపోయింది. దేవుని బిడ్డరా, అందుకే బైబిల్లో ఉందండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, నువ్వు ఎవరి ప్రేమకు నోచుకోలేకపోతే, ఆ కల్వరి ప్రేమ, ఆ యేసు ప్రేమ నిన్నుగా ప్రేమించేవాడమ్మా, నిన్ను అర్థం చేసుకునేవాడమ్మా, నిన్ను క్షమించేవాడమ్మా, నిన్ను దీవించేవాడమ్మా, నిన్ను ఆదరించేవాడమ్మా, నిన్ను కన్నిటిని నాట్యంగా మార్చేవాడు. పిల్లరా, లోకం శాంతిని వెతుకుతుంది, లోకం సమాధానాన్ని వెతుకుతుంది, లోకం దేవుని బిడ్డరా ఆనందాన్ని వెతుకుతుంది. నేను చెప్పిన దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు
నీకు నెమ్మదిస్తాను. నువ్వు దగా పడిపోయావా, తృణీకరించబడ్డావా, అందరి చేత మోసపోయావా, దేవుని బిడ్డలారా నా జీవితం ఇలా అయిపోయిందని కృంగిపోతున్నావా, నా రాత నా గీత ఇలా ఉందని దేవుని బిడ్డలారా ఆత్మహత్య నాకు శరణ్యమని నువ్వు అనుకుంటున్నావా? నీ విలువ తెలిసిన వాడమ్మా. దేవుడు నిన్ను నన్ను తన రూపములో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. నిన్నుగా ప్రేమించే వాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఎంత గొప్ప సంగతి అండి. ఒక రోజున ఒక యవనస్తుడు దేవుడితో చెప్తున్నాడు, దేవుడా నా విలువ నీకన్నా తెలుసా ప్రభా, నా విలువ నీకన్నా తెలుసా? ఆ దేవుడు చెప్పాడట, నీ విలువ ఎంతో నేను చెప్తా అని. దేవుడు ఒక రాయి ఇచ్చాడట. ఇదేంటి ప్రభువా, నా విలువ నీకు తెలుసా అంటే, నా చేతిలో ఈ రాయి పెట్టేవేంటి? అప్పుడు దేవుడు చెప్పాడట, ఈ రాయిని నువ్వు అమ్మొద్దు, కానీ దీని విలువ ఏంటో తెలుసుకో. ఉల్లిపాయలు బండోడు వెళ్తాడట, వాడికి ఈ రాయి చూపించి, బాబు ఈ రాయి నీకు ఇస్తాను, ఇది చక్కగా మెరుస్తుంది, ఈ రాయి చక్కగా అందంగా ఉంది, నీకు ఇస్తాను, నువ్వేమిస్తావు? ఉల్లిపాయలు బండోడు అన్నాడట. ఆ రాయిని చూసి నీకు 5 కేజీలు ఉల్లిపాయలు ఇస్తాడట. అంటే రాయి విలువ ఉల్లిపాయ బండోడు 5 కేజీలు అన్నాడు. దేవుని బిడ్డలారా కూరగాయలు అమ్ముకునే షాప్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఈ రాయి ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు? అప్పుడు ఆ కూరగాయలు అమ్మే అమ్మాయి ఆ రాయి చూసి, ఈ రాయి అందంగానే ఉంది, నాకెందుకు ఈ రాయితో నాకేం పని, సరే ఈ రాయి నాకు ఇస్తున్నావు కాబట్టి ఒక 10 కేజీల కూరగాయలు నీకు ఇస్తానదట. దేవుని బిడ్డలారా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళన్నాడట, నా దగ్గర ఈ రాయి ఉంది, నీకు ఇస్తా, నువ్వు నాకేమిస్తావు? వజ్రాల వ్యాపారి, దాని విలువ తెలిసిన వ్యాపారి లేచి నుంచొని అంటాడు, బాబు ఈ రాయి నాకు ఇస్తే ఎదుగో నా సంపద అంతా నీకు ఇచ్చేస్తా, ఈ రాయి నాకు ఇస్తే ఈ కొట్టంతా నీకు ఇచ్చేస్తా, ఈ షాప్ అంతా నీకు ఇచ్చేస్తా, నాకున్న ఆస్తులన్నీ నీకు ఇచ్చేస్తా. నేను చెప్పనా, వజ్రాల వ్యాపారికి తెలిసిందండి ఆ రాయి విలువ. ఈరోజు ఈ వాక్యం నెప్పిలరా, నీ విలువ ఎవరికి తెలియకపోవచ్చు అమ్మా, నీ విలువ ఎవరికి తెలియకపోవచ్చు. నీ విలువ తెలిసినోడు దేవుని బిడ్డరా, నీ విలువ తెలిసిన వాడు యేసు ప్రభు, నీ విలువ తెలిసిన వాడు ఆ దేవుడు. దేవుని బిడ్డలారా బైబిల్లో చక్కని వాక్యం రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా నీ విలువ తెలిసిన వాడు దేవుడు. ఆ స్త్రీతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాను. ఆ సమరయ స్త్రీతో దేవుడు చెబుతున్న మాట, ఆ ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలిసిన, నేనెవరినో తెలుసా? దేవుని వరం. దేవుని బిడ్డలారా ప్రభు తన్ను తాను ఆమెకు పరిచయం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా అలసిపోయింది, సొలసిపోయింది, తన ముఖంలో కాంతి లేదు, ఆమె జీవితం అంతా దేవుని బిడ్డలారా అగమ్య గోచరం. ఆ మార్గంలోకి యేసు ప్రభు వచ్చాడు. ఎవరు నడవని దారి, ఎవరు ప్రవేశించిన దారి. అందుకే బైబిల్లో నొక్కి చెప్పబడింది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. దేవుడు ప్రియులరా ఎందుకో నీ మార్గంలోకి దేవుడు వచ్చాడు. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం నీ ఇంటికి వచ్చింది, దేవుని వాక్యం నిన్ను తన బిడ్డగా చేసుకుంది. యేసయ్య దొరకటం అనేది దేవుని బిడ్డ అది ఒక వరం. ప్రపంచ పటాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ పటం చాలా చిన్నగా ఉంటుందండి. ప్రపంచ పటంలో మన భారతదేశం ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మేముండే కృష్ణా జిల్లా ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో మా ఆగిరిపల్లి మండలం ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. ఆగిరిపల్లి మండలములో నేను నివాసం ఉండే శోభనాపురం ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. శోభనాపురములో నేనెంత ఉంటాను. దేవుని బిడ్డలారా నా గురించి తెలిసిన దేవుడు, దేవుని బిడ్డలారా నా భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు. సమరయ స్త్రీతో దేవుడు చెప్తున్నాడమ్మా, నేను ఎవరినో తెలుసా? దేవుని వరాన్ని. పిల్లరా యేసు ప్రభు నమ్ముకోవటం ఒక వరం అండి. యేసు ప్రభుని విశ్వసించటం ఒక వరం అండి. దేవుని బిడ్డలారా ఒక భక్తుడు ఎలా అన్నాడు, చుక్కలే
సూర్యుడే నా పక్కనుంటే చుక్కలన్నీ నా చుట్టాలే అన్నాడు. యేసు ప్రభుకి ప్రార్థన చేసుకోవటం అనేది దేవుని బిడ్డరా, అది దేవుడు మనకిచ్చిన ఒక అదృష్టం అండి. 3 విషయాలు చెప్పి దేవుని బిడ్డరా నేను ఈ కార్యక్రమాన్ని ముగించి వేస్తాను. దేవుని వరం అంటే ఏంటి పిల్లరా? అమ్మ, ఎవరి ప్రేమకు నోచుకోలేకున్నావేమో, ఎవరి దయకు నోచుకోలేకుండా యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభుకి నీ హృదయంలో నీ గుండెల్లో యేసు ప్రభుకి చోటు ఇస్తే మన జీవితాలు ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప వరం అండి. పిల్లరా, సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు, నేను దేవుని వరం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో దేవుని వరం అంటే ఏంటో తెలిసిన కీర్తన 32వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అలాగే 32వ అధ్యాయం 1వ వచనం కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పిల్లరా, దేవుని వరం అంటే ఏంటో తెలుసునా? దేవుని చేత క్షమించబడటం అనేది ఒక వరం. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దేవుని చేత క్షమించబడాలా, దేవుని చేత మనం మన్నించబడాలా. మనం మానవులం, మలినమైన స్వభావం కలిగిన వాళ్ళం. మన కళ్ళల్లో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన నడకలో, మన పడకలో ఎన్నోసార్లు పాపం. దేవుని బిడ్డలారా, మనలో ఎంతో అవిధేయత ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని మీ హృదయాన్ని దేవునికి ఇస్తే, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని నోరారా, నీ గుండెల్లో మనసారా ప్రభు చేత ప్రభుని పిలిస్తే, ఆ ప్రభు సహాయాన్ని కోరితే ఆయన మనల్ని క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనిషికి ఏంటి అవసరం? డబ్బు అవసరం. డబ్బే అవసరమైతే దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి ఒక ధనవంతుడిని పంపేవాడండి. ఈనాడు మనిషికి ఏంటి అవసరం? ఆరోగ్యం. ఆరోగ్యమే అవసరమైతే పరలోకం నుండి ఒక డాక్టర్ను పంపేవాడండి. ఈనాడు మనిషికి దేవుని బిడ్డలారా ఏమిటి అవసరం? దేవుని బిడ్డలారా, చదువు. చదువే అవసరమైతే ఒక పండితుడిని పంపేవాడండి. ఈనాడు ప్రపంచానికి అవసరం ఏమిటి? దేవుని బిడ్డ రక్షణ. ప్రపంచానికి అవసరం ఏంటిది? పాప క్షమాపణ. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే దేవుని చేత మనము క్షమించబడాలి. దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో ఇండియానా అనే ఒక రాష్ట్రంలో చాలా సమాధులు ఉన్నాయి. ఒక సమాధి మీద ఇలా రాసుంది, 100 సంవత్సరాల క్రితం ఉన్న పురాతన సమాధి. ఏమని రాసి ఉంది అంటే, ఆ సమాధి మీద ఒక నిమిషం ఆగు, నీవు ఇప్పుడు ఉన్నట్టే ఒకప్పుడు ఉండేవాణ్ణి, నీవు ఒకరోజు నాలాగే అవుతావు, కాబట్టి మరణం కోసం సిద్ధపడు, పశ్చాత్తపడి నీ పాపాలు ఒప్పుకో. దేవుని బిడ్డలారా, ఆ సమాధి మీద ఎలా ఉందండి? 100 సంవత్సరాల పురాతన సమాధి మీద, నేను ఒకప్పుడు నీలాగే ఉండేవాణ్ణి, నువ్వు నాలాగే అవుతావు, కాబట్టి మరణం కోసం సిద్ధపడు, పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకో. దేవుని బిడ్డలారా, ఈ పాపం ఒప్పుకునే మాట చాలా మందికి కష్టంగా ఉంటుందండి. ఈనాడు చాలా మందికి దీవెనలే కావాలి, ఈనాడు చాలా మందికి ఆశీర్వాదాలే కావాలి, ఈనాడు చాలా మందికి ఆశీస్సులే కోరుకుంటున్నారు. కానీ నీ పాపాన్ని ఒప్పుకో అంటే ఈనాడు చాలా మందికి ఇష్టం ఉండట్లేదండి. చాలా కష్టంగా ఉంటుందండి. కష్టమైన ప్రభువా అని ఇష్టంతో ఆ ప్రభుని వేడుకుంటే ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవుని వరం అంటే ఏంటి తెలుసిన? రెండవది, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, దాసుడు తన యజమానుడు చేయు దానిని
ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వరం అంటే ఏంటి తెలుసునా? దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహం చేయటమే. ఆ ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, మీరు నాకు స్నేహితులు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవునికి స్నేహితుడిగా ఉండటం అది ఎంత గొప్ప భాగ్యం అండి. బైబిల్ గ్రంథంలో హానోకు దేవునితో నడిచాడు, దేవునికి స్నేహితుడైపోయాడు. నోవాహు దేవునితో నడిచాడు, దేవునికి స్నేహితుడైపోయాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము దేవునితో నడిచాడు, దేవునికి స్నేహితుడైపోయాడు. దేవుని బిడ్డరా, అమ్మా, ఈ భూమి మీద జీవించేటువంటి మనం దేవునికి స్నేహితులుగా ఉండటం అది గొప్ప వరం. ఆ సమరయ స్త్రీతో దేవుడు చెబుతున్నాడు, నేను ఒక వరం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మన పాపాలు దేవుని చేత క్షమించబడటం అదొక వరం. మీ పాపాలు క్షమించబడ్డాయా? రెండోది, దేవుని బిడ్డరా, దేవునితో స్నేహం చేయటం అది గొప్ప వరం. దేవుని బిడ్డరా, దేవునితో మనం స్నేహం చేస్తామా? దేవుని బిడ్డరా, ఒక సినిమా యాక్టర్తో స్నేహం చేస్తే మనం కూడా సినిమా యాక్టర్ అయిపోతారు. అలాగే ఒక వాయిద్యాలు వాయించేవాడితో స్నేహం చేస్తే నువ్వు కూడా వాయిద్యాలు వాయిస్తావు. ఒక రాజకీయ నాయకుడితో స్నేహం చేస్తే నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా మారిపోతావు. నేను చెప్పనా, దేవునితో స్నేహం చేస్తే దేవుని బిడ్డరా, మనము దేవుని పోలికలోకి మార్చబడతాం, దేవుని రూపములోనికి మనము మార్చబడతాం. సూర్యుడిని మనం చూడలేం, కానీ సూర్యుడిని సృజించిన దేవునితో సహవాసం చేయటం దేవుని బిడ్డరా అది గొప్ప భాగ్యం అండి. మూడవది దేవుని బిడ్డరా, వరం ఏంటో తెలిసిన ప్రార్థన చేసుకోవటం అనేది అది గొప్ప వరం అండి. ప్రార్థన పక్షులు చేయలేవండి, ప్రార్థన జంతువులు చేయలేవండి. పక్షులు జంతువులు ప్రభుని స్తుతిస్తాయి, కానీ ప్రార్థన చేయలేవు. ప్రార్థన దేవుడు మానవుడికి ఇచ్చిన ఆధిక్యత అండి. ప్రార్థన అంటే నీ కష్టం చెప్పుకోవటం, నీ ఇష్టం చెప్పుకోవటం. దేవుని బిడ్డరా, ఆ దేవునితో మాట్లాడటం అనేది అది గొప్ప భాగ్యం అండి. పిల్లరా, నీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, నీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్యలున్నా, ప్రార్థన నిన్ను ప్రమాదం నుంచి కూడా తప్పించిందండి. ప్రార్థన నిన్ను ఉగ్రత నుంచి కూడా నిన్ను తప్పించిందండి. దేవుని బిడ్డరా, పెను తుఫానులు కూడా ప్రార్థన ద్వారా సంగీతంలాగా మార్చబడతాయి. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డ సమరశ్రీతో ప్రభు అదే చెప్తున్నాడు, అమ్మా నేను దేవుని వరాన్ని. దేవుని బిడ్డలారా, అమ్మా, ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దేవుని చేత క్షమించబడటం ఒక వరం. అలాగే దేవునితో స్నేహము చేయటం అనేది అది భూమి మీద గొప్ప భాగ్యం. అలాగే ప్రార్థన చేసుకోవటం అనేది ఒక గొప్ప వరం. సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలా. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీ సొంత సంఘం, ఏ సంఘం ద్వారా అయితే మీరు దీవించబడ్డావో, ఏ సంఘం ద్వారా అయితే దేవుని నువ్వు ఆశ్రదించబడ్డావో, నీ సంఘంలో సహవాసం చేయటం అనేది ఒక వరం అండి. ఈనాడు చాలా మంది స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళుతున్నారమ్మా. నీ సంఘంలో నువ్వు ఉజ్జీవంగా ఉండాలా, నీ సంఘంలో నువ్వు ఒక జెండాలాగా రెపరెపలాడాలా, నీ సంఘంలో నువ్వు ఒక సాక్షిగా ఉండాలా. నీ సంఘ సహవాసాన్ని కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, మన జీవితం ఒక వరం. అలాగే పరిచర్య చేయటం అండి. సంఘంలో పాటలు పాడటం, సంఘంలో వాయిద్యాలు వాయించటం, దేవుని సేవకులు బలపరచటం, దేవుని సేవలో మీ వంతు పాలు పొందటం అది ఒక వరం. దేవుని బిడ్డరా, కాబట్టి సమరయ స్త్రీని దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. ఆమె కొండ విడిచిపెట్టేసింది, ఊర్లోనికి వెళ్ళింది, అనేక మందిని దేవుని వైపు తిప్పింది. పిల్లరా, మనం కూడా ఆ వరాన్ని పొందుకుంటావా? యేసు ప్రభు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. తన 2 చేతులు చాపుతున్నాడు. పిల్లరా, అయ్యా నేను నిన్ను కలిగి ఉంటాను ప్రభా, నిన్ను హత్తుకుంటాను ప్రభా, నీ వైపు చూస్తాను ప్రభా, నా బతుకు చాలు ప్రభా, చాలు అయ్యా చాలు, నీ కృప నాకు చాలు అని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారా? ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. మిమ్మల్ని నమ్ముకోవటం ఒక వరం ప్రభా, నీ మాటలు వినటం ఒక వరం. దేవా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధనులు అన్నావు నాయనా. మా పిల్లలందరూ కూడా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, ఈ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాతో పంచుకోనండి. మీ అవసరాలు మాకు తప్పక తెలియజేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ పాస్టర్ వై సురేష్, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్ 944-086
9566. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.